హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా రాజస్థానీ అప్పడాలు తయారు చేసుకుందాము. మన ఇంట్లో ఉన్న మామూలు బియ్యంతో ఈ అప్పడాలు తయారు చేసుకోవచ్చు. ఇవి ఒక సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. తొందరగా చేసుకోవచ్చు, మంచి అల్కగా ఉంటుంది. ఎండతోటి పెద్ద పని కూడా ఉండదు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రాజస్థానీ అప్పడాలను తయారు చేసుకొని చూడండి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక ఈ రాజస్థానీ అప్పడాలు తయారు చేయడానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గ్లాసు మామూలు బియ్యం తీసుకుంటున్నా. ఇవి రేషన్ బియ్యము. ఇక ఇప్పుడు బియ్యంలో కొన్ని నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నా. ఇక బియ్యాన్ని కడుక్కున్నాం కదా, ఇక ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకుంటున్నా. ఇక బియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకున్నా. ఇక తెల్లారి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నా. నీళ్లు పోసుకున్నాక పావు చెంచాడు ఓమా, పావు చెంచా జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం తినే సోడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఈ నీళ్ళను మంచిగా మరగనియాలి. ఇక నీళ్ళు మనకు మరిగినాయి కదా, మరిగినాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. బియ్యాన్ని కుక్కర్లో వేసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఈ బియ్యాన్ని మంచిగా ఉడకనియాలి. 6-7 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మీద మూత తీసి మనకు బియ్యం బాగా మెత్తగా ఉడికినా లేదో చూసుకోవాలి. ఒకవేళ మీకు బియ్యం కొంచెం ఇత్తులు ఉంటే ఇంకొక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోర్రి. ఇక మనకి ఇక్కడ బియ్యం మంచిగానే మెత్తగా ఉడికినాయి. బియ్యం మనకు ఎంత మెత్తగా ఉడికితే అప్పడాలు మనకు అంత మంచిగా వస్తాయి. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ పట్టుకొని ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ను మనం ఉడికించుకున్న బియ్యంలో వేసుకోవాలి. బియ్యంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇక బియ్యం మనకు 2-3 నిమిషాలు ఉడికినాయి కదా, ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కుక్కర్ని తీసి పక్కకు పెట్టుకొని కొద్దిసేపు చల్లారనియాలి. ఇక మనం ఉడికించుకున్న బియ్యం కొంచెం చల్లారినాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక 2 ప్లాస్టిక్ కవర్లు తీసుకొని దీని మీద కొంచెం నూనె వేసుకొని ఈ నూనె మొత్తం ప్లాస్టిక్ కవర్లకు రాసుకోవాలి. కవర్లకు నూనె రాసుకున్నాక మనం ఉడికించుకున్న బియ్యంను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చిన్న గరిటెతోటి ఈ కవర్ల మీద వేసుకోవాలి. కవర్ మీద వేసుకొని మిగతా కవర్ను దీని మీద బోర్లు ఇచ్చి వీడియోలో చూపిస్తున్నట్లు ఒక మామూలుగా సాఫ్గా ఉన్నటువంటి ఒక ప్లేట్ తోటి మనం వేసుకునే బియ్యంను మెల్లగా ఒత్తుకోవాలి. బాగా గట్టిగా ఒత్తుకోవద్దు. చూసిరు కదా, మనకు అప్పడం తయారైంది. అప్పడం గుండ్రగా రావడానికి చేతులతోటి మెల్ల మంచి సమానంగా చేసుకుంటా మంచి గుండ్రా తయారు చేసుకోవాలి. ఈ అప్పడం కూడా బాగా సన్నం తయారు చేసుకోకూర్రి, మామూలు మందంతో తయారు చేసుకోర్రి. ఇక మనకు అప్పడం తయారైనాక ఈ అప్పడాన్ని ఏదైనా పొడి బట్ట మీద కానీ లేకుంటే కవర్ మీద కానీ వేసుకోవాలి. ఇక మనం ఈ తయారు చేసుకున్న అప్పడాలను ఒక 2-3 రోజుల పాటు నీడల్ని ఆరబెట్టుకోవాలి. ఎండలు ఆరబెట్టుకుంటే పగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, అందుకని నీడల్ని ఆరబెట్టుకోర్రి. ఇక నేను అప్పడాలు ఆరబెట్టుకొని 3 రోజులు అయింది. అప్పడాలు మంచిగా ఆరిపోయినాయి. అయ్యో ముడతలు వచ్చినాయి అనుకోకూర్రి, అట్లనే వస్తాయి. మన అప్పడాలు చేసుకుంటే మంచి సాఫ్ అవుతాయి. ఇక మనకు అప్పడాలు మంచిగా ఆరిపోయినాక ఈ బట్టన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు రెండో వైపు తిప్పుకొని ఈ రెండో వైపు కొన్ని నీళ్ళు చల్లుకోవాలి. ఇట్లా నీళ్ళు చల్లుకుంటే బట్ట కొంచెం పచ్చిగా అయ్యి మన అప్పడాలు అనేవి మంచిగా తీయడానికి అవకాశం ఉంటుంది. ఇక నీళ్ళు చల్లుకున్నాక రెండో వైపు మళ్ళీ ఈ బట్టను దింపుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మెల్లగా జాగ్రత్తగా ఈ అప్పడాన్ని తీసుకోవాలి. ఇక అప్పడాలను తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనె మంచిగా వేడైనాక మామూలు మంట మీద మనం తయారు చేసుకున్న అప్పడాలను కడాయిలో వేసుకొని కాల్చుకోవాలి. మీరు చెంచాతోటి అప్పడాన్ని మంచి వెడల్పు అనుకుంటా కాల్చుకోవాలి. ఇట్లా అయితే మనకు అప్పడం అనేది ముడతలు రాకుండా మంచి గుండ్రగా వస్తుంది.
ఇక నూనె కూడా బాగా ఎక్కువ వేడి ఉండద్దు, అట్లా అని బాగా తక్కువ వేడి కూడా ఉండద్దు. ఎక్కువ వేడి ఉంటే అప్పడాలు తొందర మాడిపోతాయి, నూనె వేడి తక్కువ ఉంటే అప్పడాలకంతా నూనె సమన అంటుతుంది. అందుకని నూనె వేడిని మామూలుగా ఉండేటట్టు చూసుకోర్రి. ఇట్లా అన్ని అప్పడాలు తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన రాజస్థాన్ అప్పడాలు తయారైపోయినాయి. చూసిరు కదా అప్పడాలు ఎంత మంచిగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోర్రి, మస్తు మంచిగా ఉంటాయి.